సదండి ఇది నా మొదటి చిత్రం ఫిలిం. బాబు వెనకాల మాట్లాడబాగండి. సో నాకు మొదటి అవకాశం ఇచ్చారు యాజ్ ఏ జి విజయ్ కుమార్ గౌడ్ గారు నాకు అవకాశం ఇచ్చారు. సో ఐ జస్ట్ సంపూర్ణంగా సర్దుకోవాలి, ఒక క్రేజీ థాట్తోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి, ఇట్ హ్యాస్ టు బిగ్ బ్లాస్ట్ అవ్వాలి అని ఒక ప్రైమరీ ఉద్దేశంతోనే మొదటి సినిమాని పొలిటికల్ బ్యాక్డ్రాప్లో జరిగింది. ఈ పిక్చర్ అండి, ఇట్స్ నాట్ అబౌట్ క్రిటిక్ కాదు, వ్యంగ్యాస్త్రం కాదు, అలానే ఎవరు ఉద్దేశించి మాట్లాడడం కాదు, ఇబ్బంది పెట్టే విషయం అస్సలు కాదనమాట. ఇది రాజ్యాంగం ఏ ఉద్దేశం మీద రాశారు. చిత్ర పరిశ్రమలో ప్రతి వాళ్ళని గురువు చిన్నాడైనా పెద్దదైనా ఆ గురువు కాదు. నేను భాషా ప్రవణ చదువుకునేప్పుడు నాకు పాఠ గురువు గారు, ఆయన దగ్గర నుంచి పాఠాలు మూలవాత్మకమైనటువంటి ఆలోచనలు వాడిని. నేను సోషలిజం అని ఒక దానిలో ఎంఎస్ హీరోగా వేశాడు. ఉత్తమ నటుడు అవార్డు కూడా చేతుల మీద అందుకున్నాడు. ఇవాళ అతను ఒక హీరో లాంటి లీడ్ రోల్లో పాత్రలో క్రేజీ వాలా అని ఈ సినిమా అనేది నాకు ముందు ఆనందం వేసింది. నెంబర్ 1, తను చెప్పింది వాస్తవం అండి. సామాన్యంగా శిష్యులకి ఉపాధ్యాయుల యొక్క భావజాలం శిష్యుల మీద పడుతుంది. అలా పడింది అతని మీద కూడా. ప్రయత్నం మొట్టమొదటి కథ నేను రాయించాను. అతను పాపం చాలా ప్రయత్నం చేశాడు. ఒకరోజు ఇంటికి వచ్చి చాలా బాధగా తన భార్య వాళ్ళ ఆరోగ్యం బాగా రాలేకపోయింది. వాళ్ళిద్దరు పెళ్లి చేశాం మా ఊళ్ళో, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అక్కడే తెలుస్తుంది అతని అభ్యుదయ భావం ఏంటో. ఎంతో టైట్ షెడ్యూల్స్ సినిమాలు కమిట్ అయి ఉంటాడు. అవన్నీ పక్కకు పెట్టి ఈ సినిమాని ఫినిష్ చేయాలని ముందుకు వచ్చారు. అందుకు నేను పత్రికాముఖంగా ఆయనకి ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాకి డైరెక్టరు టైం డైరెక్ట్ చేస్తున్నాడు. అతను ఎవరి దగ్గర కాకుండా షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ నాకు షార్ట్ ఫిల్మ్స్ వాట్సాప్లో పంపిస్తే చూసి ఆయన కథ ఓకే చేశాను. ఈ కథ ఇమ్మీడియట్గా బాగుంటుంది, కరెంట్ అఫైర్స్లో పంపించి స్టార్ట్ చేశానండి. ఈ సినిమా సింగిల్ షెడ్యూల్ ఏప్రిల్ 3rd వీక్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. ఈ సినిమా కథ అంతా డైరెక్టర్లు అందరూ అన్ని కాబట్టి అందరికీ ధన్యవాదాలు.